గా ఉండే అవకాశం ఉందండి. రాహుల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు బాకీ కార్డు ఎక్కువగా బాకీ కార్డు మీద ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, మీరు ఏం చెప్తున్నారు? సార్ ఇప్పుడు వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు అధికారం ఉండి ఇప్పుడు మేము చేయని విధంగా వాళ్ళు చేసారు. ఎక్కడ ఉపయోగిస్తారు, దీని మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉపయోగిస్తారు, ఇది బాకీ కార్డ్ అని చెప్పి. సరే, పెద్దలు అన్నట్టు రామ్మోహన్ గారు అన్నట్టు మేము కూడా బాకీ కార్డుగా మేము కూడా తీసుకోవచ్చు, మేము కూడా డోకా కార్డులు అని చెప్పి మేము కూడా తీస్తున్నాము. ఆయన కేటీఆర్ ఎక్కడైతే ప్రచారం చేస్తుండో ఆ దిశగా మేము కూడా అక్కడనే ప్రచారం చేస్తున్నాము. వారి వారి మనసులు ఉంటది, ప్రజలు ఏం ఆలోచించుకోవాలో ఏం చేయాలో ఏందో, ఎవరు డోకా ఎన్ని చేసారు, ఎవరు ఏ విధంగా బాకీ. మేము 2 సంవత్సరాల్లో మేము బాకీ ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ భ్రమలు అలా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ భ్రమలు ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం, 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కూడా ఎన్ని బాకీలు ఉన్నారో మేము కూడా అవి చూపిస్తున్నాం. అవి చూపిస్తే పెద్దలు రామ్మోహన్ గారు అన్నట్టు ఏం ఉపయోగం అని చెప్పున్నారు. అధికారం ఉన్నదానికి ఓకే, కానీ అక్కడ మాకు సీటు ఇప్పుడు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేము చూపించే విధానం బట్టి పబ్లిక్ కూడా డిసైడ్ అవుతారు కదా అన్న గారు. అంటే నా ఐడియా ప్రకారంగా చెప్తున్నా, మేము చూపించేది ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తికి ఈ పథకాలు ఇవన్నీ మీకు బాకీ ఉండాలని చెప్పి వాళ్ళే అంటారు కదా. వాళ్ళని నేర్పించిన రూట్ అనే మేము కూడా చెప్పాలి కదా. వాళ్ళు చెప్తేనే కేసీఆర్ కట్ల అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో ఆ దిశ కూడా మేము కూడా ఆల్రెడీ మేము కూడా డోకా కార్డులు అని చెప్పి మేము కూడా తయారు చేస్తాం. సో ఇంకొకటి, ఇందాక సునీత గారిని మీరు ఒక ప్రశ్న అడిగారు, బీజేపీ నాయకురాలు ఏమడిగారు సార్, బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది అని చెప్పి మీరు అన్నారు. అంటే బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. విమర్శలు చేయాలంటే పథకాలు చదువుకురావాలంటే సార్ నేను డిబేట్ లో కూర్చొని నేను చదువుతా, మరి వాళ్ళ కోపికలు కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ పథకాలు చెప్పిండో అవన్నీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పథకాలు ఇచ్చారో అవన్నీ చదవాలంటే ఇప్పుడు టాపిక్ పథకాల గురించి కాదు సార్. జూబ్లీహిల్స్ లో ఏ విధంగా గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, మీ నిర్ణయాలు ఏంటిది, ఏ ప్రకారంగా అని చెప్పి చర్చ. ఆ చర్చలో మేము ఏం చేస్తాం అని చెప్పి ఆ చర్చ గురించి మాట్లాడాలి. పథకాల గురించి మాట్లాడాలంటే సపరేట్ గా దాని గురించి డిబేట్ మాట్లాడదాం. సో పోనీ సార్, ఇంకొక ఒక బీజేపీ వాళ్ళకి ఒక క్వశ్చన్. ఈ దేశానికి ప్రధానమంత్రి, ప్రధానమంత్రిగా నేను ఒక పార్టీ ఆపోజిషన్ అయినా కానీ నేను గౌరవిస్తున్నా. ఈ దేశానికి పెద్దన్నగా ఉన్నాడు. పెద్దన్నగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్ లో ఓటు అడగనికి పోతారు? అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశారు? ఇప్పుడు బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకుని అక్కడ ప్రచారం చేస్తారు? ఆ ప్రచారం చేసిన తెలంగాణలో ఏం చేస్తారు సార్? ఈ క్వశ్చన్ అడిగినా గానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా సమాధానం ఉంటుంది. ఎందుకంటే మేము గతంలో 10 సంవత్సరాల ముందుకు అధికారంలో మేము ఉన్నాం, మేము ఏం చేస్తాము అని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు, కేసీఆర్ ఏం చేస్తుండో అని చెప్పేదానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటది. బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో ఉన్నారేమో, కేంద్రం వాళ్ళని నమ్మిరేమో, కానీ రాష్ట్రంలో నమ్మాలంటే అంత పాసిబుల్ కాదు సార్. తెలంగాణ ప్రజలు అంత ఏదో గుట్టిగా ఓట్లు వేసేవాళ్ళు, అంత చిన్న ఏదో మర్చిపోయి వాళ్ళు ఏదో చెప్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు సార్. ఇదే మా ప్రధానమంత్రి మొన్న వారం కింద ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు గారు ఆహ్వానిస్తే వచ్చాడు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కక్షతోని అపాయింట్మెంట్ బీసీల కోసం అడిగినా గానీ స్పందించాడు. అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వడు. పోనీ గతంలో కేసీఆర్ గారి మీద ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు కూడా మోడీ గారి దగ్గర పోతే కేసీఆర్ కూడా చక్కగా అపాయింట్మెంట్ ఇవ్వడు, చిన్న చూపు చూపిస్తుండు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కానీ చిన్న చూపు చూస్తుండు. వాళ్ళకి ఏ మొక్కం పెట్టుకుని వాళ్ళకి ఓట్లేస్తారు సార్. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ కు సంబంధించి వేశారు కదండి, పార్లమెంట్ కు సంబంధించి ఇక్కడ గెలిచారు కదా మరి వాళ్ళు. సార్ అదే చెప్తారు సార్, రామ్మోహన్ అన్న కూడా అదే చెప్తారు. పార్లమెంట్ వేరే, అసెంబ్లీ వేరే, చాలా డిఫరెన్స్ ఉంటది, చాలా డిఫరెన్స్ ఉంటది, బోత్ డిఫరెన్స్ ఉంటది. ఒక్క నిమిషం సునీత గారు, నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే రాహుల్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా క్యాంపెయిన్ కి, కాదు సరే ఇస్తాను, ఒక్క నిమిషం సునీత గారు ఇస్తాను, ఇద్దరికి సుమిత్ర గారు కూడా మాట్లాడుకుంటే ఇద్దరికి ఇస్తాను. కాదు, మీరు వెళ్తున్నప్పుడు రాహుల్ గారు అసలు నిజంగా ఏ సమస్య ఎక్కువ కనిపిస్తున్నారు, ఇది మా దగ్గర ఇక్కడ ఇది పరిష్కారం కాదు, ఇది చెయ్యండి అని ఎవరైనా ఏదైనా అడుగుతున్నారా? ఒక సమస్య మీ దృష్టికి వచ్చిందా ప్రచారానికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు చెయ్యమని ఇప్పుడు చెయ్యమని కాదు, ప్రజలు ఏం చెప్తున్నారంటున్నాను నేను. ఇప్పుడు అలా ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, చాలా హోరహోరీగా చేస్తున్నారు, మీరు వెళ్ళే ఉంటారుగా, వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో ఒక సమస్య అంటే బయటకు రావాలి కదా, ఏమనిపిస్తున్నారు ఎక్కువగా? మాకు ఇది తీర్చడం ఏదో అడుగుతారు కదా ఓటర్లు అన్నాక. సార్ ఓటర్లు అనగా వాళ్ళ సమస్యలు చెప్పుకోరు సార్. ఏ పార్టీ నాయకుడు నచ్చితే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు సార్. లాస్ట్ వచ్చే వరకు నాయకులే పిచ్చోళ్ళు అవుతారు. అంత పెద్ద కేసీఆర్ అధికారంలో ఉంటే కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో గెలుస్తున్నాను అనుకోండు. అంటే అదే పట్టేస్తే ఎందుకు, ఎంత ఇష్యూలు ఎందుకు మనకి? సార్ నేను అదే చెప్తున్నా, సునీత గారు దానికి అదే ఆయన అడిగినట్టు అది మీకు ఇస్తాను. సునీత గారు చెప్పండి
సార్ ఇప్పుడు నేను